ఆచి చికెన్ మసాలా. ఇక నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. అగ్రవర్ణాలు బీసీలపై దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో సర్కార్ విఫలమైందన్నారు. కులాలను అడ్డుపెట్టుకుని పెత్తందారులు చెలరేగిపోతున్నారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా పరిగణిస్తాయన్నారు. ఎస్సీ ఎస్టీలాగా బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు చేస్తున్న దాడులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై మార్చి నుండిన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాసభను నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమల చేత హింసకు గురైన మా బీసీ కుటుంబాలను కూడా పిలుస్తాం. ప్రత్యక్షంగా మీరు చూడాలి వాళ్ళకి ఏం జరిగిందనేది ఈ సమాజం ముందు పెడతాం. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు బీసీ అట్రాసిటీ బిల్లు తేవడం కోసం బీసీ మంత్రులు కొండా సురేఖ గారు, వాకాటి శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్నాం. అలాగే వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే డిమాండ్ రూపకమైన రిక్వెస్ట్ అనుకోండి. బీసీలకు అట్రాసిటీ చట్టం అవసరం. ఇలా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగింది గాంధీ భవన్ లో రోజు కూడా జరుగుతుంటది సీక్రెట్ రూమ్ లో. టిఆర్ఎస్ భవన్ లో జరిగేది గదే. ఇదేమో జాతరలో తన్నీరు, ఆడేమో రూమ్లలో తంటారు అంతే. అట్రాసిటీ అవసరం ఈ వర్గాలకు. కాబట్టి మేము ఓవైపు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూనే మాకు కావాల్సిన హక్కుల్ని సాధించుకోవడం కోసం కార్యాచరణను రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మార్చ్ 2 తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి మహాధరణ కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని వర్గాల బీసీ సమూహం అక్కడ ఒకతాటికి రాబోతా ఉంది. అట్రాసిటీ చట్టం కోసం గొంతెత్తబోతా ఉంది. ఈ లోపే ప్రభుత్వం ప్రకటన చేసి అట్రాసిటీ చట్టం తీసుకొస్తా ఉన్నాం బీసీల రక్షణ కోసం. బీసీల ఓట్లతోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేమందరం కూడా బీసీల సౌజన్యం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం చట్టం తెస్తామంటే సంతోషమే. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించుకుంటాం. రాబోయే 2028 నాటికి బీసీలం ఖచ్చితంగా అధికారం వైపు పోయి మీరు చేయని ఎడల మేమే ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. నాయకులారా బీసీలకు అడ్డొస్తే